నీకోటి తెలుసా బిందు, ఈ మధ్య కొందరు అమ్మాయిలు అవసరాల కోసం స్నేహం చేస్తారు, కొంతమంది అయితే మోసం కూడా చేస్తారు. స్నేహితుల్ని కాదని శత్రువుల దగ్గరికి వెళ్ళిపోతుంటారు. మేము కూడా నిన్ను ఒకసారి లూడో ఆడుతున్నప్పుడు మోసం చేశాం. నువ్వు అటువైపు చూస్తున్నప్పుడు మేం కాయిన్స్ ముందుకు జరిపేశాం. దాన్ని మోసం అనరు బిందు. కొందరు స్నేహితుల్ని వదిలి శత్రువులతో కలిసిపోతుంటారే, దాన్ని మోసం అంటారు. ఈ బల్లి ఎంత మొండిది, ఇప్పుడు కూడా నన్ను క్షమాపణ అడగకుండానే వెళ్ళిపోయింది. పదరాజా, మేము మీకు కొత్త బొమ్మను చూపిస్తాం. నువ్వు వెళ్ళి చూసుకో, నాకు చూడాలని లేదు. బాగా మంటగా ఉంది, గట్టిగా ఏడవాలనుంది, కానీ నేను ఏడవలేను కదా. ఎవరికి ఏమీ చెప్పుకోలేను. అయినా ఎవరికి చెప్పుకుంటాను? ఆ రాజాబాజా ఏమో నా మీద కోపంగా ఉన్నాడు. మరి ఇలా చేస్తాడేంటి? కొంచెం కూడా ఆలోచించడా? ఆ తిండిపోతుతో స్నేహం అతని కోసమే చేస్తున్నాను. అన్నదమ్ముల్ని కలిపేందుకు అదొక్కటే కదా మార్గం. అమ్మా అమ్మా, నన్ను వదిలిపెట్టండి అమ్మా. అమ్మా మీకేమైంది? నాన్నగారితో ఉండి మీరు కూడా ఆయనలాగే తయారయ్యారు. ఇంతకుముందు మీరెప్పుడు నాతో ఇలా చేయలేదు. నువ్వు కూడా ఎప్పుడు ఇలా చేసేవాడివి కాదు. ఈ రోజు చేసినట్టు ఇప్పుడు నేనేం చేశాను? ఈ రోజు నువ్వు నిరూపించేశావు. నువ్వు నా కొడుకువి కాదు, నువ్వు మహారాజు నాగా గారి కొడుకువని. లేదమ్మా, నేను నాన్నగారిలో ఎప్పుడు ప్రవర్తించలేదు. మరైతే అందరికన్నా మంచి స్నేహితురాలైన రాణితో అలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? మన బలి చేసింది మీకు కనిపించలేదా? తను జీవన్తో స్నేహం చేసింది ఏంటి, అంతే కదా? మీకిది చిన్న విషయం అనిపిస్తోందా? తను తిండిపోతో స్నేహం చేసింది, తిండిపోతో. తను జీవంతో స్నేహం చేస్తుందని ఇన్నాళ్ళు నేను అనుకున్నానే. అమ్మ, జీవన్కి మరో పేరే తిండిపోతూ. రాజా, నీకెన్నిసార్లు చెప్పాను మనం ఇంకొకరిని అలా వెక్కిరించకూడదని. బల్లి, తిండిపోతూ, ఇదేమైనా బాగుందా? అమ్మ, మీరు నన్ను దేని గురించి తిట్టాలో అది ముందు నిర్ణయించుకోండి. చూడు రాజా, రాణి కేవలం జీవంతో స్నేహం చేసింది అంతేగా. తనతో కలిసి నిన్ను ఏడిపించలేదు కదా. కానీ నువ్వు బిందుతో తీయగా మాట్లాడుతూనే రాణిని ఏడిపిస్తున్నావు. నువ్వు రాణి మనసుని కష్టపెట్టడం లేదు, బిందు మనసు కూడా గాయపరుస్తున్నావు. ఇక నువ్వే చెప్పు, నీకు మహారాజా నాగా గారికి ఏంటి వ్యత్యాసం? లేదమ్మా, నాకు నాన్నగారిలో అవ్వాలని లేదు. కానీ నాకు తెలీదు నాకెందుకు ఇంత కోపం వచ్చిందో. నేను ఇంకేమీ ఆలోచించలేకపోయాను. నీకు అర్థమైంది కదా నువ్వు పొరపాటు చేశావని. నన్ను క్షమించండి అమ్మా. క్షమాపణ నన్ను కాదు, రాణిని అడుగు. కానీ తను నాతో మాట్లాడలేదు కదమ్మా. తను మాట్లాడలేదు, కానీ నువ్వు మాట్లాడుతున్నావు కదా. సరే అమ్మా, నేను ఇప్పుడే ఆ బలిని క్షమించమని అడుగుతాను. రాజా, నేను నీకెన్నిసార్లు చెప్పాను పేర్లు? మహారాజు నాగా గారు చెప్పేది నిజమే. నువ్వు రాజాని రాజుగా మార్చలేవు. కానీ తనని ఒక మంచి మనిషిగా మార్చగలను కదా. పెదరాణి అమ్మా, నా కొడుకు ఒక మంచి మనిషి కావడం రాజు కావడం కన్నా ముఖ్యమైనది. ఇది మాట్లాడుతోంది. మహల్లో అందరికీ బాగా నోరెక్కువ అవుతోంది. రాణి మన గాయత్రి కూతురా? మొదటిసారి చూడగానే అనిపించింది తనొక మామూలు అమ్మాయి కాదని. అచ్చం గాయత్రిలానే మాట్లాడుతుంది. అదే తెగింపు. స్వర్ణ, ఆ విషయం గురించి నా భయం అంతా. తను కూడా మాటైనా చెప్పకుండానే మహల్లో పనికి చేరింది. ఇప్పుడు నేను తనని మహల్కి వెళ్లకుండా ఆపితే పెదరాణి అమ్మ తనని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేస్తుంది. అయినా స్వర్ణ తన ఆవిడ దగ్గర ఉంటే కనుక ఆలస్యంగానైనా ఆవిడకి తెలిసిపోతుంది తన పేరు మాత్రమే రాణి గాయత్రి కాదని, తన ఒంట్లో రాణి గాయత్రి రక్తం ప్రవహిస్తోందని. అలాంటిదేం జరగదు లక్ష్మణ్.
రాణి కేవలం నీకే కాదు, మాకు కూడా కూతురే. మేము గాయత్రిని ఎలాగో కాపాడుకోలేకపోయాం, కానీ రాణి మీద చిన్న ఈగను కూడా వాళ్ళనివ్వు. ఇది ఒక రాకుమారి ఇచ్చే మాట. నువ్వు కేవలం మమ్మల్ని ఆ మహల్ నుండి బయటపడేసే ఏర్పాట్లు చేయి. ఆ నాగ నీడలో మన బిందు పెరగడం మాకిష్టం లేదు. స్వర్ణ, నేను ఎన్నో ఆశలతో మన పాపను చూద్దామని వచ్చాను, కానీ అక్కడ రాణిని చూసి తనని కలవకుండానే వచ్చేశాను. నువ్వు చాలా మంచి పని చేసావు లక్ష్మణ్. ఒక చిన్న నిర్లక్ష్యం జరిగినా ఏళ్ల నుండి దాచిన రహస్యం బయటపడుతుంది. కానీ స్వర్ణ, ఇంకా ఎదురు చూడటం నా వల్ల కాదు. నేను నీతో పాటు వచ్చి మన పాపని ఈరోజు కలుస్తాను. వద్దు లక్ష్మణ్, 7 ఏళ్ల నుండి ఎదురు చూసావు. ఇంకొక్క రోజు ఓపిక పట్టు. రేపు మన కూతురి పుట్టినరోజు. పెదరాణి అమ్మ తన కోసం ఒక పెద్ద విందు ఏర్పాటు చేశారు. అక్కడ చాలా మంది వస్తారు. నువ్వు మహల్లోకి రావడం తేలికవుతుంది. రేపు తప్పకుండా రావాలి. నీకేదన్నా సాయం కావాలా బల్లి? రాజాబాజా నన్ను నేర్పించడానికి వచ్చాడు. నువ్వు నాతో మాట్లాడేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళనంతే. రాజాబాజా నిజంగా పిచ్చోడు. తనకెలా చెప్పేది? తనతో మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేను అని. నన్ను చేయమంటావు బల్లి? బల్లి, ఇవన్నీ వదిలిపెట్టు, నాతో మాట్లాడు. బల్లి, ఇది నీకోసం. బల్లి, ఒకవేళ నీ కోపం తగ్గుంటే ఇంకా నాటకాలు ఎందుకు? మాట్లాడొచ్చుగా నాతోటి. ఇంకా ఎంత బతిమాలాలి? నేను రాజాబాజాకి ఎలా చెప్పాలి బతిమాలించుకోవడం లేదని? నేను నాన్న తల మీద ఒట్టేసి వచ్చాను, అందుకే మాట్లాడలేను. నీ స్నేహం ఏమిటో అర్థమైంది బల్లి. నువ్వు నిజమైన బల్లివి తెలుసా? ఈరోజు ఈ గోడ మీద ఉంటే రేపు ఆ గోడ మీద ఉంటావు. అయినా ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు ఒక్కదానికి కోపం వస్తుందా? నాకు కూడా కోపం వస్తుంది, పట్టరానంత కోపం. ఏ పిల్ల, ఏం చేస్తున్నావు నువ్వు? ధ్యాస ఎక్కడుంది నీకు? ఇలాగైనా పనిచేసేది? సరిగ్గా చెయ్యి.
మీ అమ్మ మీకు ఎలాంటి బహుమతి ఇస్తానన్నారు మాకు కూడా చెప్పండి. రేపు మీకోసం ఎవరొస్తున్నారు? మాకేం తెలియదు పెద్దరాణి అమ్మ. మా అమ్మ చెప్పారు. అది బిందు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకు చెప్పానా లేదా నీ రూమ్లో కూర్చొని చదువుకోమని? మరికి వెళ్ళు. ఏమైంది రాకుమారి? ఇంత చిన్న విషయానికే అంత కోపం వచ్చిందా మీకు? రాకుమారి బిందు తప్పేం లేదు. మేమే తన్నిక్కడ తీసుకొచ్చాం. తన పుట్టినరోజు వేడుక గురించి మాట్లాడుతున్నాం. అడుగుతున్నాం ఎవరు వస్తున్నారు అని. ఒకవేళ మాకు తెలియని కొత్త అతిథులు ఎవరూ రావడం లేదు కదా? అయ్యో రాకుమారి, అదేదో దొంగతనం పట్టుబడ్డట్టు మీ మొహం అలా అయిపోయిందేమిటి? తామే పెద్ద దొంగలైనప్పుడు పక్కవారి దొంగతనాన్ని ఏం పట్టుకుంటారు చెప్పండి? దొంగలే దొంగల్ని పట్టగలరు. అయినా ఈ కోపం రోజు ఉండేదే గానీ ఈ రోజు చచ్చుగా ఉంది. అచ్చం మీరొక చోట మీ మనసొక చోట ఉన్నట్టు. ఇంత పొద్దున్నే ఎవరు దర్శనం చేసుకొచ్చారో? భగవంతుణ్ణి. రాక్షసుల మధ్య జీవించే వారికి భగవంతుణ్ణి దర్శించుకోవడానికి బయటికి వెళ్ళక తప్పదు కదా. స్వర్ణ మా దగ్గర ఏదో దాచిపెడుతోంది. మహల్లో పరిస్థితి అంతా చెడిపోయినట్టు అనిపిస్తోంది. రాజా రాణి వెంట పడుతున్నాడు. నోరు లేని అంబిక నోటికి కూడా పదునొచ్చింది. ఇక స్వర్ణలేఖ విచిత్రంగా కనిపిస్తోంది. తన మీద ఓ కన్నేసి ఉంచాలి. చూడు బల్లి, నేను మంచి పిల్లవాళ్ళ ఇంతసేపు నేను చాలా బతిమాలాను. ఇప్పుడు నిన్ను ఎలాంటి చోటకి తీసుకెళ్లి బంధిస్తానంటే నువ్వు భయపడిపోయి నీ అంతటి నువ్వే మాట్లాడతావు. నేను సారీ చెప్తున్నాను. నువ్వు కూడా మర్యాదగా నాతో మాట్లాడు బల్లి, లేదా నేను నిన్ను గదిలో పెట్టి తాళం వేసేస్తాను, తెలిసిందా? రాజాబాజా, నాకు నీ మీద కోపం లేదు. అలా అని నేను నీతో మాట్లాడలేను. నన్ను ఇలా ఇబ్బంది పెట్టొద్దు. నల్ల కాకి మీద ఒట్టేస్తున్నాను రాజాబాజా, నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఆ తలుపుని కొట్టి కొట్టి విరగొట్టుకో, కానీ నువ్వు నోరు విప్పేదాకా ఈ తలుపు తెరుచుకోదంతే. సారీ పెద్దరాణి అమ్మా, ఇదంతా నా పొరపాటే. నాకు తెలుసు రాణికి చీకటి గదంటే చాలా భయమని. అయినా నేను తన లోపల పెట్టి తాళం వేశాను. పొద్దుటి నుంచి రాణి నాతో ఒక్క మాటైనా మాట్లాడలేదు. నాకు తెలుసు తనకు నా మీద కోపం ఉందని. తన జీవంతో మాట్లాడినందుకు తన అనరాలు మాట్లాడి బాధ పెట్టాను. మరేం పర్లేదు రాజాబాబు, ఇలా రండి. రాణికి మీ మీద బాగా కోపంగా ఉంది. మీరిలా బతిమిలాడితే తను ఇంకా కొమ్మెక్కుతుంది. కొంత సమయం వదిలిపెట్టేయండి.
మీ తరఫున రాణితో మేం మాట్లాడతాం. మా మీద నమ్మకం ఉంచండి. మా మీద నమ్మకం లేదా? ఏ చిట్టిలిక రా. ఒక్క విషయం చెప్పు, నీకు రాజా మీద అంత కోపంగా ఉందా? తను పిలిచినా పలకడం లేదు. నీ నాలుకుందా? కడుపులో పడిపోయిందా? మరెందుకు మాట్లాడావు? నీకు నాలుకున్నది చూర్ణం నాకడానికా? ఇప్పుడు కేవలం చూర్ణమే నాకగలను. మాట్లాడగలిగితే రాజాబాదాకి తన మీద కోపం లేదని చెప్పేదాన్ని కదా. నీ గొంతుని ఎవరన్నా నులిమేశారా? నీ నోట్లోంచి మాటే రావట్లేదు. ఏదోటి చెప్పు. ఏదైనా మౌనవ్రతం చేస్తున్నావా ఏంటి? అంటే నువ్వు రాజాతో మాట్లాడకపోవడానికి కారణం నువ్వు మౌనవ్రతం పట్టడమా? అంతేగాని రాజాకి నీ మీద కోపం ఉందనో జీవంతో నువ్వు స్నేహం చేసినందుకని కాదుగా. మా నాన్న నాతో ఒట్టు వేయించుకున్నాడు. ఒకవేళ నేను మహల్లో ఎవరితో అయినా మాట్లాడితే అప్పుడు ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడట. మీరు వెళ్ళి ఈ విషయం రాజాబాదాకి చెప్పండి, లేదంటే అతని కోపం తగ్గనే తగ్గదు. మౌనవ్రతం ఉన్నప్పుడు ఇలా రాతలో కూడా మాట్లాడకూడదు, లేదంటే వ్రతభంగం అయిపోతుంది. రాజాతో కూడా ఇలా రాతలో మాట్లాడకూడదు, లేదంటే మీ నాన్నకి మేం చెప్పినట్టు నువ్వు చేస్తావుగా. అయినా నువ్వు రాజా గురించి దిగులు పడద్దు. తనకి ఏం చెప్పాలో మేం చెప్పేస్తానులే. సరేనా చిట్టిలిక? రాణి, రాణి, ఏమైంది పెద్దరాణి అమ్మా? రాణి నాతో ఎందుకని మాట్లాడడం లేదు? రాజా, ఆ అమ్మాయి అసలే నన్ను దయ్యం అంటుంది. ఇక మేం జరిగింది చెప్పావంటే మీరు కూడా నన్ను దయ్యం అని అంటారు. పెద్దరాణి అమ్మ, విషయం ఏంటో చెప్పండి. రాజాబాబు, ఎంత ప్రయత్నించినా సరే లోకంలో మనుషుల్ని మీరు మార్చలేరు. ఈ చిట్టెలుగుంది కదా, దానికి ఎక్కడ పెద్ద వెన్న ముద్ద దొరుకుతుందో అక్కడికెడుతుంది. అంటే ఏంటి? ఈ పేదవాళ్ళున్నారే, జీవితంలో వాళ్ళకి డబ్బే కావాలి, ఇంకేం వద్దు. అప్పుడు ఆ చిట్టెలుగుకి నీ సాయం అవసరం ఉంది, అందుకే నీతో స్నేహం చేసింది. కానీ ఇప్పుడు దానికి కావాల్సింది నీ దగ్గర లేదు కాబట్టి వెళ్ళి ఆ జీవన్ దగ్గర చేరింది. అయినా నాకేం తక్కువైందని? ఉండి
హుండీ. మీ హుండీ రాణి కోసం విరగొట్టారుగా, అందుకే మీ స్నేహం కూడా విరిగిపోయింది. ఇప్పుడు జీవన్ హుండీలో డబ్బులున్నాయి, అందుకే జీవన్తో స్నేహం చేస్తోంది. చిట్టెలుక స్నేహం మీతోనూ లేదు, జీవన్తోనూ లేదు. తన స్నేహం హుండీలతోటే. డబ్బు, రూపాయలు, నోట్లు, బిళ్ళలు. లేదు, వద్దు వద్దు నాన్న, వద్దు. ఊరుకోండి, ఊరుకోండి. ఒక్క మాట చెప్పమా, మీరు తన్ని బుజ్జగించడానికి ఎంత ప్రయత్నించారు? ఒప్పుకుందా తను? మీతో గొడవ కూడా పడలేదు, నోరు తెరిచి మాట్లాడను కూడా లేదు. నేను నమ్మను. మీరు అబద్ధం చెప్తున్నారు. బల్ల లాంటిది కానే కాదు. మేం జీవితంలో ఇంతవరకు అబద్ధం చెప్పలేదు. ఇప్పుడు ఈ పెద్ద వయసులో అబద్ధం చెప్తావా? అవన్నీ నాకు తెలీదు, కానీ నేను ఒకటి ఖచ్చితంగా చెప్పగలను. రాణికి ఎలాంటి దురాశలు లేవు, తను మోసం చేయదు. రాజా, నేను మీరు చెప్పేది ఏది వినను. ఏం తెలుసుకోవాలో నేనే తెలుసుకుంటాను. రాజా, రాజా.